ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రమేష్ గారు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించిన విషయం ఎందుకంటే, ఒకటి నేనేమో ఈ భాష మాట్లాడగలను అని ఒక ధైర్యంతోనూ నేను మాట్లాడించేస్తాను అని చెప్పేసి అన్నారు. అది కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారితోనూ యాక్ట్ చేయగలిగాం అనడం అది ఒక విషయం. కానీ ఆయనతో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండడం అనమాట. సో ఆయన పక్కన నించుంటే ఇంకొక వేరే ఆర్టిస్ట్ కనపడరు. యాక్చువల్గా అదొక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్సెస్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మరు. ఆయనతో కలిసి ఇట్లాంటి ఒక సబ్జెక్టు చేయగలగడం అనేది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత ఈ లగ్గం అనే ఈ సబ్జెక్ట్ మన అందరి ఇళ్లలో మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యే విషయం అన్నమాట. ఇది మనకి జరిగి ఉంటుంది. మన ఆడపడుచుల్ని ఇంటి నుంచి పంపించేటప్పుడు మనం అలాగే ఫీల్ అయ్యి ఉంటాము. ఎందుకంటే ఈ లగ్నంలో ఉన్న అన్ని ఎమోషన్స్ చాలా స్వచ్ఛమైన ఎమోషన్స్. ఆ స్వచ్ఛమైన కొలంలోకి కొంతమంది రాళ్ళు ఎప్పుడు విసురుతూనే ఉంటారు కదా. రాళ్ళు ఎవరు విసురుతారని ఇప్పుడు చెప్పరు. కానీ వాటన్నిటినీ భరించుకుంటూ ఒక ఆడపడుచు, ఒక ఆడపిల్ల ఎట్లాంటి విషయాన్ని తను ముందుకు తీసుకెళ్తుంది అన్నదన్నమాట. అది ఆ మాటల్లోనూ ముఖ్యంగా ఆయన రైటింగ్, ఆయన డైలాగ్స్ అనమాట. అంత పవర్ఫుల్ డైలాగ్స్, చాలా సింపుల్ గా ఉంటాయి. యాక్చువల్గా రమేష్ గారేమో ఆయనకే ఎదిగిన కొడుకులు ఉన్నారనమాట. చాలా పిక్చర్స్ అన్ని డైరెక్ట్ చేశారు. ఈజ్ బిగ్ రైటర్. కానీ ఆయనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. ఒక కళాకారుడికి అది చాలా ముఖ్యమైన ఒక విషయం. మనం ఎంత ఏజ్ అయినా కూడా, లేకపోతే ఎంత అనుభవం వచ్చేసినా కూడా ఒక ఇన్నసెన్స్ తోటి చేయడం అనేది, ఆ ఇన్నసెన్స్ ని ఆయన రీటైన్ చేసుకున్నారు. అలాగే ఇందులో ఆయన రాసిన మాటలు, ఒక సీన్ అయితేనేమో మేము చేస్తూ అలాగే చేస్తూనే ఉన్నాము, ఆయన కట్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు నేను అట్లా ఇంప్రవైజేషన్ అంటారు. ఒక్కొక్కసారి యాక్టర్స్ ఏమో మేము ఇన్స్టిట్యూట్స్ లోని అక్కడ ఇక్కడ చెప్పిస్తూ ఉంటారు కదా, ఇంప్రవైజేషన్ అని ఒక సీన్. అట్లా ఇంప్రవైజ్ చేసుకుంటూ ఆ సీన్ చేస్తూనే ఉంటే బాలాగారేమో అట్లాగా రూల్ చేస్తూనే ఉన్నారు. ఆయన కట్ చెప్పలేదు. మా ఇద్దరు కళ్ళ పట్ట నీళ్లు. సో ఆ ఎమోషన్ తీసుకురాగలిగారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మాటలు, ఆయన కథ. ఆ బేస్ లేకపోతే నేను ఎంత కష్టపడినా సరే మీకు అది చేర్చగలిగే ఒక ఎమోషన్ని మేము తీసుకురాగలగడం అనేది ఒక రైటింగ్ అన్నమాట. అదే చాలా మంచి పునాది ఈ పిక్చర్కి. సో ఇట్లాంటి ఒక పిక్చర్ తోటి ఎప్పుడు మీ ముందుకు రావడం అనేది నాకు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను బాగా చేశాను అంటే అది బాగా చేయడానికి వెనక అంత మంచి రైటింగ్ ఉండాలి, అది బాగా ట్రాన్స్ఫర్ చేయగలిగే ఒక డైరెక్టర్ కూడా ఉండాలి అన్నమాట. అలాగా మాకందరికి అట్లాగా ఒక పాట అయితే ఇంకా వేయలేదు. ఆ పాట చేస్తున్నప్పుడే అందరూ నిజంగానే ఏడ్చేసాం అన్నమాట. ఆ లిరిక్స్ రమేష్ గారే రాశారనుకున్నాను, కానీ మీరిద్దరూ కలిసి రాశారని ఇప్పుడే చెప్పారనమాట. ఆ లిరిక్స్ ఇంకెప్పటికీ మన మనసులో హత్తుకుపోయేలాంటి లిరిక్స్ అనమాట. ఒక ఆడపిల్లని మన ఇంటి నుంచి పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనేది, ఇలాంటి విషయాలు ఉన్నాయి. ఈ లగ్గం అనే పిక్చర్ చాలా స్పెషల్ మనకి. ఎందుకంటే